శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నా పేరు వెంకటేశన్. మేము తిరుచ్చిలో ఉంటాము. నేనేమీ ఊహ తెలిసిన నాటి నుండే పరమాచార్య స్వామి వారి భక్తుడను కాను. నేను చెన్నైలో పనిచేసేటప్పుడు నెలకు 1-2 సార్లు శ్రీమఠానికి వెళ్ళేవాణ్ణి, అంతే. భక్తుల అనుభవాల పుస్తకాలు చదవడం కూడా మొదలుపెట్టాను. ఆ అనుభవాలు పొందిన భక్తులు కొందరు మహాస్వామి వారికి అత్యంత సన్నిహితులైతే మరికొందరు శ్రీవారి గురించి ఏమీ తెలియనివారు. అటువంటి వారు కూడా మహాస్వామి వారి కరుణకు పాత్రులైనారు. ఇక నా విషయానికి వస్తే, ఒకసారి మా పెళ్లి రోజున నేను మా ఆవిడ కలిసి శ్రీమఠంలో వారి సన్నిధానానికి వెళ్ళాము. ఆ రోజు ఏదో విశేషమైన రోజు అవ్వడంతో మహాస్వామి వారి బృందావనం వద్ద పెద్ద పూజ జరుగుతోంది. నా భార్య ఒరిక్కై పరమాచార్య స్వామి వారి ఆలయానికి వెళ్ళాలని కోరింది. కానీ అప్పటికే చాలా ఆలస్యం అవ్వడంతో నేను వద్దన్నాను. తరువాత మేము అన్నదాన మఠంలో భోజనాదులు ముగించాము. మేము బయటకు వస్తూ ఉండగా ఒక ముసలాయన మమ్మల్ని ఒరిక్కై వెళ్ళవలసిందిగా కోరాడు. మేము మఠం నుండి బయటకు రాగానే ఒక ఆటో డ్రైవర్ మమ్మల్ని పిలుస్తూ, ఒరిక్కై వెళుతున్నాను, మిమ్మల్ని అక్కడ వదులుతాను రండి అని చెప్పాడు. ఇక సరే అని బయలుదేరాము. మధ్యాహ్నం 1:30 సమయంలో ఒరిక్కై చేరుకున్నాము. దేవాలయం తలుపులు మూయబడి ఉన్నాయి. అక్కడున్న ఒక ఆయన మరలా 4 గంటలకే తెరుస్తారు అని చెప్పాడు. మా పెళ్లి రోజున పరమాచార్య స్వామి వారి దర్శనం కలగకపోవడం నిరాశ కలిగించింది. అక్కడ కూర్చొని స్వామివారిని ప్రార్థించాను. ఇక చేసేది లేక తిరిగి వెళ్దామని లేవబోయేంతలో హఠాత్తుగా నీరసంగా అనిపించి ఒక్క అడుగు కూడా వేయలేకపోయాను. కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటానని నా భార్యతో చెప్పి నిద్రలోకి జారుకున్నాను. మెలకువ వచ్చి చూసేసరికి నా భార్య పరమాచార్య స్వామి వారి భక్తుడు ఒక ఆయనతో మాట్లాడుతూ ఉంది. 15 నిమిషాల తరువాత దేవాలయ అర్చకులు పరుగులాంటి నడకతో వచ్చి గర్భాలయం తలుపులు తెరిచారు. ఆశ్చర్యపోయి ఇంత త్వరగా ఎందుకు తెరుస్తున్నారని అడుగగా పరమాచార్య స్వామి వారు ఆయనతో, దంపతులొకరు నా దర్శనం కోసం కాచుకొని ఉన్నారు, ఈరోజు వాళ్ళ పెళ్లి రోజు, ఆలయం తెరిచి వాళ్లకు ప్రసాదం ఇవ్వమని చెప్పారు, అందుకే నేను ఇంత త్వరగా వచ్చానని చెప్పాడు. పరమాచార్య స్వామివారి దర్శనానికని వచ్చి స్వామివారికి ఏమీ తీసుకురాలేదని అప్పుడు గుర్తుకు వచ్చింది. నా భార్యతో మాట్లాడుతున్న ఒక ఆయన ఒక పెద్ద తులసీమాలను ఇచ్చారు మహాస్వామి వారికి సమర్పించమని. మహాస్వామి వారి అనుగ్రహాన్ని తలుచుకొని కన్నీళ్ల పర్యంతమయ్యాము. అది మా జీవితాల్లో మరచిపోలేని సంఘటన. కేవలం మహాస్వామి వారిని ప్రార్థించడమే కాదు, వారు ఉన్నారని మనం నమ్మాలి. ఆయనే తల్లి, ఆయనే తండ్రి, హితుడు, స్నేహితుడు, గురువు, దైవం అన్నీ. శ్రీవారు అంతటా ఉన్నారు, మనలో కూడా ఉన్నారు. స్వామివారి గురించి రాయడానికి మాటలు చాలవు. మనం కోరుకున్నది మహాస్వామి వారు ఇవ్వరు, మనకు ఏమి కావాలో వాటిని తప్పక ఇస్తారు. ఇది చాలా సామాన్యమైన విషయం. ఎప్పుడు మనం పరమాచార్య స్వామి వారి వైపు చూస్తామో అప్పుడు ఆయన మన వైపు కూడా చూస్తారు. ఇది మనమందరం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురు దివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.